ఈ ఆలయం వెనక ఉన్న కృషి చూస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. అసలు ఈ ఆలయం చాలా మందికి తెలియదు. వెంకటేశ్వర స్వామి గారు చేసిన కృషి అమోఘం, అద్భుతం. ఈ ఆలయాన్ని కనీసం మన టీవీ ఛానల్స్ కూడా ఎప్పుడు చూపించినట్టు నాకైతే కనపడలేదు. అసలు ఈ గుడి రహస్యం తెలిస్తేనే విస్తుపోతారు. ఇక అక్కడికే వెళ్లి ఈ ఆలయాన్ని దర్శిస్తే మళ్లీ తిరిగి రావాలని కూడా అనిపించదు. అంతటి శక్తివంతమైనటువంటి ఆలయం ఈ భువనేశ్వరి మాత ఆలయం. నేపాల్ గండకీ నది నుంచి తెప్పించిన 3000కు పైగా అరుదైన సాలగ్రామాలున్నాయి. గండకీ నదిలో శిలని తప్పించి వెంకటేశ్వర స్వామిని చేయించారు. 20 అడుగుల భారీ ఏకశిలా మూర్తి, 15 అడుగుల ఆంజనేయ స్వామి, 64 చతుషష్ఠి యోగినీలు. లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా మొత్తం 24 భారీ దేవతా మూర్తులున్నారు. 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి, 32 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం. ఈ విగ్రహం బరువేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 272 టన్నుల బరువు, అంటే అక్షరాల 2,72,000 కిలోలన్నమాట. మీరు ఊహించగలరా అసలు? ఇంతేకాదు, ఏకశిలలతో శిల్పులు అక్కడే తయారు చేసిన ఎన్నో దేవతామూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి. ఒక భారీ స్ఫటికలింగం కూడా ఉంది. ముఖ్య విశేషం ఏంటంటే 13 అడుగుల ఎత్తు శిలా గర్భగుడి చక్రం మహామేరు ఉంది. ఇంతవరకు ఇలాంటి మేరు ఎక్కడా లేదు. దశమహావిద్యలు, తిథి దేవతలు, అష్టలక్ష్ములు ఒరిస్సాలో తయారై వస్తున్నాయి. పని జరుగుతోంది. ఆలయంలో హోమం చేసినప్పుడు ఆయా హోమ దేవతలు అగ్నిలో సాక్షాత్కరించారు. మీరు ఫోటోలో చూడొచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు అస్తమించినప్పుడు గోపురం ద్వారా ఆ కిరణాలు బయటికి వస్తాయి. కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడి తర్వాత కిరణాలు దర్శించేది ఇక్కడే. మెయిన్ దేవత భువనేశ్వరి మాత. ఈ ఆలయం చిత్తూరు జిల్లా మదనపల్లి భువనేశ్వర్ నగర్ లో ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికే దక్కుతుంది. తప్పకుండా వెళ్లి కలవండి. మీకు తెలియని ఎన్నో అద్భుతాలు చెప్తారు ఆయన. గత 24 సంవత్సరాలుగా ఆయన ఎంతో కృషి చేసి తన సొంత డబ్బుని ఖర్చు చేసి ఈ గుడిని నిర్మాణం చేశారు. తప్పకుండా దర్శించవలసిన ఆలయం. జయ శ్రీరామ్.